హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్లీ మామ్ ఛానల్. ఈరోజు సండే అండి, ఆదివారం కదా అని ఉదయాన్నే మా ఊర్లో ఉన్న కులదైవం దేవత అయినటువంటి మా అంకమ్మ తల్లి గుడికి వెళ్ళొద్దామన్నట్టుగా రెడీ అవుతున్నానండి. ఉదయాన్నే లేచి ఇలా ముగ్గు వేశాను. స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని బయలుదేరాలి. పక్కనేనండి, అంత దూరం ఏం లేదు, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి విశేషంగా పూజలు జరుగుతాయండి. చాలా మహిమగల దేవత అండి మా అంకమ్మ తల్లి అమ్మవారు. ఏదన్నా ఒక కోరిక కోరుకొని మొక్కుకొని పనులైనాక వాళ్ళు అనుకున్న మాట ప్రకారం ఆ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి. 5 సంవత్సరాలకేమో 5 రోజులు విశేషంగా జరుగుతాయి. 3 సంవత్సరాలకు ఒకసారి 3 రోజులు విశేషంగా జరుగుతాయండి పూజలు. ఇలా అమ్మవారి విగ్రహాలు ఎంతో అందంగా కట్టారండి. సింహవాహనంపై దుర్గాదేవి కూర్చున్నట్టు, కాళీ అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. పక్కనే బోర్డింగు, పూల చెట్లు, ఇంకా లోపలికి ఎంటర్ అయ్యానండి. గజస్తంభము, బలిపీఠం తర్వాత గజస్తంభము, తర్వాత సింహవాహనం ఉంటుంది. సింహవాహనం ఈ మధ్య స్థాపించారండి, ప్రతిష్ఠించారు. లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా ఉందండి. పక్కనే వేప చెట్టు, రాగి చెట్టు కలిసిన వృక్షం ఉంది. ప్రదక్షిణలు ఒక కోరిక అనుకొని 11 రోజులు కానీ 41 రోజులు కానీ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అంటుంటారు. ఇలా లోనికి వచ్చాను. అమ్మవారు అంకమ్మ తల్లి మా కులదైవ అమ్మవారండి. చాలా అందంగా అలంకరించారు. ఈరోజు ఆదివారం ఇంకా విశేషంగా జరుగుతూ ఉంటాయి పూజలు. చాలా అందంగా ఉందండి అమ్మవారు. చాలా మహిమగల తల్లి అండి. దసరా నవరాత్రుల్లో కూడా చాలా విశేషంగా 9 రోజుల అన్నదానాలు, పూజలు కానీ చాలా విశేషంగా జరుగుతాయండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. పక్కన ఇట్లా 9 అవతారాలతోటి అమ్మవారి విగ్రహం పెట్టారండి. చాలా అందంగా ఉంటుంది. ఇలా ఉంటుంది చూడండి. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.